నువ్వేం భయపడి నేను చూసుకుంటా. సారీ అయ్య గారు, ఎలక్ట్రికల్ వర్క్ కోసం తిన్నర్ కొనుంచాం. ఆ రూమ్ లోకి పాప వెళ్ళి మీద పోసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. లేదు లేదు, ఇందులో మీ తప్పేం లేదు. ఇదిగో అంతా దీనివల్ల డివోర్స్ అప్పుడు పిల్లలు నేను చూసుకుంటారని అల్లుడు గారు చెప్పారు. ఇదిగో ఇదే కోర్టులో గొడవ పడి నా పిల్లలు నేను చూసుకుంటానని తీసుకొచ్చాను. నువ్వు ఇంత కేర్లెస్ గా ఉంటే అల్లుడు గారు మన గురించి ఏమనుకుంటా? ఇంకేం మాట్లాడు. నువ్వు పిల్లలు పెంచే లక్షణాన్ని మేమందరం కళ్ళని చూస్తున్నాం. కొంచెం స్లిప్ అయి ఉంటే షాలు ప్రాణాలకి ప్రమాదం అయ్యాయి. మాట్లాడు. సారీ ఏదైనా నాకు యూకేలో ఒక ఏజెన్సీలో ఆపర్చునిటీ వచ్చింది. అందుకే ఇక్కడ బిజినెస్ లన్నీ వైటప్ చేసి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వెళ్లే ముందు ప్రాపర్టీ ఎంటీ డాక్యుమెంట్స్ అని షారూక్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఆ సాగుతో ఒకసారి పాపం చూసి వెళ్ళిపోదామని వచ్చాను.